కుంభరాశివారికి ఈ వీడియో ఒక సాధారణ ఫలితాల గురించి కాదు. ఇది మీ జీవితంలో వచ్చే ఒక పెద్ద మార్పు గురించి. మే నెల 3, 4, 5, 6 తేదీలలో మీకు ఎదురయ్యే ఒక సంఘటన మీ ఆలోచనలను పూర్తిగా మార్చివేయబోతోంది. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగే పరిణామం మీరు ముందుగా ఊహించని విధంగా ఉంటుంది. మీరు ఇప్పటివరకు పట్టించుకోని ఒక విషయం, ఒక వ్యక్తి, ఒక మాట ఈ 4 రోజుల్లో మీ జీవితానికి దిశను నిర్ణయించే స్థాయికి చేరుతుంది. ఈ సమయం మీకు ఒక పరీక్షలా కూడా ఉంటుంది, ఒక అవకాశంలా కూడా ఉంటుంది. మీరు ఎలా స్పందిస్తారు, ఎవరిని నమ్ముతారు, ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ వీడియోను మీరు ఒంటరిగా కూర్చని పూర్తిగా వినండి. ఎందుకంటే ప్రతి మాటలో ఒక సంకేతముంది. ప్రతి విషయం మీకు సంబంధించినదే కావచ్చు. చివరి వరకు వినేవారికి మాత్రమే అసలు విషయం అర్థమవుతుంది. మీ జీవితంలో వచ్చే ఆ ఆశ్చర్యకరమైన మార్పును ముందే తెలుసుకొని సిద్ధం కావడానికి ఇది మీకు ఒక గొప్ప అవకాశం. కుంభరాశివారికి మే 3, 4, 5, 6 తేదీలలో జరగబోయే సంఘటనలు సాధారణం కాదు. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ ఆర్థిక సమస్యలు, వ్యాపార ఆస్తి తగాదాలు, ఇంట్లో శబ్దాలు వినిపిస్తున్నాయా, పీడకలలు వస్తున్నాయా, స్థలం, భూమి సమస్యలు, సందేహాలు ఏమన్నా ఉన్నాయా? గురువుగారిని సంప్రదించండి. జి. లక్ష్మణరాజు, 8056397284. మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతున్న సంకేతాలివి. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ ఆలోచనల్లో, మీ నిర్ణయాల్లో, మీ దిశలో పెద్ద మార్పు కనిపిస్తుంది. ఇప్పటివరకు మీరు ఎప్పుడూ గమనించని ఒక విషయం ఈ 4 రోజుల్లో మీ ముందుకు వస్తుంది. మొదట అది చిన్న విషయంలాగా అనిపించినా ఆ తర్వాత అది ఎంత గొప్ప ప్రభావం చూపుతుందో మీరు ఆశ్చర్యపోతారు. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక పరిణామం, ఒక అవకాశం, ఒక సమాధానం ఈ కాలంలో మీకు లభిస్తుంది. మీలో ఉన్న సందేహాలు ఒక్కొక్కటిగా తొలగిపోతూ ఒక స్పష్టత మీలో ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో మీ స్థితిని ప్రభావితం చేసేలా ఉంటుంది. ఆ స్త్రీ మీకు చెప్పే ఒక్క మాట కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఆ మాటల వెనుక ఒక అనుభవం, ఒక ఆలోచన, ఒక జాగ్రత్త ఉంటుంది. మీకు అనిపించవచ్చు ఇది అంత ముఖ్యమా అని. కాని అదే విషయం తర్వాత మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈ 4 రోజులు మీకు ఒక పరీక్ష కాలంలా కూడా ఉంటుంది. మీరు ఎలా స్పందిస్తారో, ఎలా నిర్ణయం తీసుకుంటారో అన్నదానిపై మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం పెరిగి మీరు ముందుకు వెళ్లే ధైర్యం పొందుతారు. మీరు గతంలో చేసిన కొన్ని తప్పులను గుర్తించి వాటిని సరిచేసే అవకాశం కూడా ఈ రోజుల్లో మీకు వస్తుంది. ఈ పరిణామం మీ జీవితాన్ని ఒక కొత్త మార్గంలోకి తీసుకెళ్తుంది. మీరు ఊహించని విధంగా మీ పరిస్థితులు మారతాయి. కాబట్టి ఈ సమయాన్ని తక్కువగా అంచనా వేయకండి. ప్రతి చిన్న సంకేతాన్ని గమనించండి, ప్రతి మాటను ఆలోచించండి. అప్పుడు మాత్రమే ఈ ఆశ్చర్యకర పరిణామం మీకు పూర్తిగా లాభమిస్తుంది. ఈ సమయంలో మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషించే ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి మీలో సహజంగానే ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ స్త్రీ మీకు కొత్తగా పరిచయమయ్యే వ్యక్తి కాదు, మీరు ఇప్పటికే తెలిసిన వ్యక్తే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆమె మీ కుటుంబంలో ఒక పెద్దవారైనా కావచ్చు, మీకు ఎంతో దగ్గరగా ఉన్న స్నేహితురాలైనా కావచ్చు, లేదా మీతో కలిసి పనిచేసే సహచరురాలు కూడా కావచ్చు. ఆమె ఎప్పటినుంచో మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఉంటుంది. కాని మీరు ఆమె మాటలను అంతగా పట్టించుకోకపోయి ఉండవచ్చు. ఇప్పుడు మాత్రం ఆమె చెప్పే ప్రతి మాటలో ఒక గాఢమైన అర్థం మీకు కనిపిస్తుంది. ఆమె మీ పరిస్థితిని బాగా అర్థం చేసుకుని మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో, ఎలా ముందుకు వెళ్లాలో చాలా స్పష్టంగా చెబుతుంది. కొందరికి ఈ స్త్రీ ఒక మార్గదర్శకురాలిగా మారవచ్చు, మరికొందరికి ఆమె ఒక సహాయకురాలిగా నిలుస్తుంది. ఆమె మాటలు కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు, కాని అవి మీ మేలు కోసం చెప్పబడినవే కావచ్చు. మీరు ఆమెను అర్థం చేసుకుని ఆమె సూచనలను గౌరవిస్తే మీరు పెద్ద లాభాన్ని పొందే అవకాశముంది. ఈ స్త్రీ మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు, అది ఒక అవసరం. మీకు అవసరమైన సమయంలో మీకు అవసరమైన మార్గాన్ని చూపడానికి ఆమె వస్తుంది. మీరు గతంలో ఆమెను పట్టించుకోకపోయినా ఇప్పుడు మాత్రం ఆమె విలువను గుర్తించాలి. ఆమె మీ జీవితంలో ఒక మార్పు తీసుకురావడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆమెతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వినండి, ఆమె సూచనలను లోతుగా ఆలోచించండి. అప్పుడు మీరు మీ జీవితంలో ఒక కొత్త దిశను చూసే అవకాశముంటుంది. ఈ 4 రోజుల్లో ఆ స్త్రీ ప్రభావం మీ జీవితంలో చాలా లోతుగా పనిచేస్తుంది. మీరు ఇప్పటివరకు తీసుకున్న కొన్ని నిర్ణయాలను తిరిగి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది.
మీరు ఒక దారిలో వెళ్లాలని అనుకుంటూ ఉండవచ్చు, కానీ ఆమె సూచనల వల్ల మీరు పూర్తిగా కొత్త దారిని ఎంచుకునే అవకాశముంది. మొదట మీరు కొంత గందరగోళానికి గురవుతారు. ఇది సరైనదేనా అని అనుమానం కలుగుతుంది, కానీ క్రమంగా ఆ మార్పు మీకు ఎంత అవసరమో అర్థమవుతుంది. మీరు చేసే పనుల్లో స్పష్టత పెరుగుతుంది, మీలో ఒక దృఢమైన నిర్ణయ శక్తి ఏర్పడుతుంది. ఈ స్త్రీ మీలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటారు, గతంలో ఎదురైన విఫలాలను మరిచిపోయి ముందుకు సాగాలనే ఉత్సాహం వస్తుంది. కొందరికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన పని పూర్తవుతుంది, మరికొందరికి ఒక కొత్త అవకాశం తలుపు తడుతుంది. ఆ స్త్రీ మీకు సరైన సమయాన్ని, సరైన మార్గాన్ని చూపిస్తుంది. మీరు గతంలో చేసిన కొన్ని తప్పులను గుర్తించి వాటిని సరిచేసే దిశగా అడుగులు వేస్తారు. ఈ మార్పులు కొన్నిసార్లు మీకు కఠినంగా అనిపించినా అవి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఆ స్త్రీ చెప్పే విషయాలను గమనించి, ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఈ 4 రోజులు మీ జీవితాన్ని మలుపు తిప్పే శక్తి కలిగి ఉన్నాయి. మీరు ఆ మార్పును స్వీకరించగలిగితే మీరు ఆశించిన స్థాయికి చేరుకునే అవకాశముంటుంది. ఈ కాలంలో ఆర్థిక విషయాల్లో కూడా ఒక ముఖ్యమైన మార్పు కనిపిస్తుంది. ఆ స్త్రీ సూచనల వల్ల మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం ప్రారంభిస్తారు. ఇప్పటివరకు మీరు నిర్లక్ష్యం చేసిన కొన్ని విషయాలు ఇప్పుడు మీ దృష్టికి వస్తాయి. మీరు ఖర్చు చేసే విధానంలో మార్పు తీసుకువస్తారు. అవసరమైన చోట మాత్రమే ఖర్చు చెయ్యాలని నిర్ణయించుకుంటారు. ఈ స్త్రీ మీకు ఒక మంచి పెట్టుబడి అవకాశం గురించి చెప్పే అవకాశముంది. మొదట మీరు సందేహపడినా ఆమె చెప్పే వివరాలు విని మీరు ఆలోచించడం ప్రారంభిస్తారు. మీరు సరిగ్గా విశ్లేషించి జాగ్రత్తగా ముందుకు వెళితే ఈ పెట్టుబడి మీకు మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశముంది. కొందరికి ఈ సమయంలో ఒక పాత బాకీ తిరిగి వచ్చే సూచనలున్నాయి, మరికొందరికి కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. మీరు ఇప్పటివరకు ఊహించని విధంగా డబ్బు ప్రవాహం పెరిగే అవకాశముంది. కానీ ఈ సమయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటలు విన్నా వెంటనే నిర్ణయం తీసుకోకూడదు. ఆ స్త్రీ చెప్పే విషయాలను మాత్రమే నమ్మి ముందుకు వెళ్లడం కాకుండా మీరు కూడా మీ వంతు పరిశీలన చెయ్యాలి. మీరు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఈ కాలం మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద లాభాలను ఇవ్వగలవు. కాబట్టి ఆ స్త్రీ సూచనలను గౌరవించి జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగితే మీకు ఒక మంచి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఈ 4 రోజుల్లో మీ కుటుంబ జీవితంలో గమనించదగిన మార్పులు కనిపించబోతున్నాయి. ఇప్పటివరకు చిన్న చిన్న విషయాలపై ఏర్పడిన విభేదాలు, అపార్థాలు, మౌనంగా పెరిగిన దూరాలు క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో ఆ స్త్రీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఆమె ఒక మధ్యవర్తిగా, ఒక మార్గదర్శకులాలిగా వ్యవహరిస్తూ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గోడలను కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది. మీరు ఇప్పటివరకు చెప్పలేకపోయిన మాటలను ఆమె సరిగ్గా వ్యక్తపరచగలదు. ఇతరుల మనసులో ఉన్న భావాలను మీకు అర్థమయ్యేలా చెప్పగలదు. ఈ సమయంలో మీరు కోపం, అహంకారం, గతపు బాధలను పక్కనపెట్టి ఒక కొత్త దృక్పథంతో కుటుంబాన్ని చూడాలి. మీ మాటల్లో మృదుత్వముండాలి, మీ ప్రవర్తనలో ఓర్పు కనిపించాలి. ఆ స్త్రీ చెప్పే ప్రతి సూచనను గౌరవంగా స్వీకరిస్తే మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న శాంతి మీ ఇంట్లో నెలకొంటుంది. కొందరికి ఈ సమయంలో ఒక శుభవార్త కూడా వచ్చే అవకాశముంది. అది కుటుంబంలో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. మీరు కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచుకుంటే మీ బంధాలు మరింత బలపడతాయి. గతంలో జరిగిన విభేదాలను మరచి కొత్తగా ప్రారంభించే అవకాశం ఇదే సమయం. ఈ 4 రోజులు మీ కుటుంబానికి ఒక పునర్జన్మలాంటివవుతాయి. మీరు ఆ మార్పును అంగీకరించి ముందుకు వెళ్లగలిగితే మీ ఇంట్లో సంతోషం, శాంతి స్థిరంగా నిలుస్తాయి. ఈ కాలంలో మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం, ఒక కొత్త ధైర్యం పుట్టుకొస్తుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన ఆందోళనలు, భయాలు, అనిశ్చితి క్రమంగా తగ్గిపోతాయి. ఈ మార్పుకు కూడా ఆ స్త్రీ ఒక ముఖ్యమైన కారణంగా నిలుస్తుంది. ఆమె మీతో మాట్లాడే విధానం, మీ సమస్యలను వినే తీరు, మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులను అర్థం చేసుకునే విధానం మీలో ఒక నమ్మకాన్ని పెంచుతుంది. మీరు ఒంటరిగా లేరనే భావన మీలో బలపడుతుంది. ఈ సమయంలో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఆ స్త్రీ మీకు చెప్పే కొన్ని మాటలు మీలో ఒక కొత్త దృక్పథాన్ని తీసుకువస్తాయి. మీరు సమస్యలను భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొనే స్థితికి వస్తారు. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి వాటిని సరిచేసే సంకల్పం తీసుకుంటారు. మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు క్రమంగా తగ్గిపోతూ పాజిటివ్ దృక్పథం పెరుగుతుంది.
మీరు ఏ పని చేసినా ఒక స్పష్టతతో, ఒక నమ్మకంతో ముందుకు వెళ్లగలుగుతారు. ఈ 4 రోజులు మీ మానసిక స్థితిని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీరు ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో వచ్చే ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. కాబట్టి మీ మనసును స్థిరంగా ఉంచుకుని ఆ స్త్రీ ఇచ్చే మార్గదర్శకత్వాన్ని స్వీకరించి ముందుకు సాగితే మీరు ఒక కొత్త ఆత్మవిశ్వాసంతో మీ జీవితాన్ని నడిపించగలుగుతారు. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో ఒక కీలక మలుపు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీకు ఒక కొత్త అవకాశం తలుపు తడుతుంది. ఇప్పటివరకు మీరు ప్రయత్నిస్తున్న పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతూ ఉండవచ్చు, కానీ ఈ సమయంలో ఆ అడ్డంకులు తొలగిపోతూ మీరు ముందుకు సాగేందుకు మార్గం సాఫీ అవుతుంది. ఆ స్త్రీ మీకు ఒక పరిచయం కల్పించే అవకాశముంది, లేదా మీరు చేరుకోవలసిన వ్యక్తిని, అవకాశాన్ని సూచించే అవకాశముంది. మీరు ఆమె మాటలను గౌరవంగా తీసుకొని ఆ సూచనలను అనుసరించగలిగితే మీ ఉద్యోగ జీవితంలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశముంది. మీ పనితీరును గుర్తించే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు. మీరు ఇప్పటివరకు చూపించిన కృషికి ఫలితం ఈ సమయంలో కనబడుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు, కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆ స్త్రీ మీకు సరైన నిర్ణయం తీసుకునేలా మార్గనిర్దేశనం చేస్తుంది. మీరు తొందరపడకుండా ప్రతి విషయాన్ని విశ్లేషించి ముందుకు వెళ్ళాలి. ఈ సమయంలో తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు వ్యాపారాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశముంది. కొందరికి విదేశీ అవకాశాలు లేదా కొత్త ప్రాజెక్టులు కూడా రావచ్చు. ఈ 4 రోజులు మీ కృషికి ఫలితాలిచ్చే సమయం. మీరు ధైర్యంగా ముందుకు సాగితే మీ కెరియర్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మీ ఆరోగ్యం మొత్తం మీద స్థిరంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ మీరు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా మీ మనసు ప్రశాంతంగా ఉండడం మీ శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఆ స్త్రీ మీకు ఆరోగ్యానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సూచన ఇవ్వవచ్చు. అది మీ ఆహారం, మీ నిద్ర అలవాట్లు లేదా మీ రోజువారీ జీవనశైలికి సంబంధించినదై ఉండవచ్చు. మీరు ఆ సూచనను పాటిస్తే మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఇప్పటివరకు మీరు నిర్లక్ష్యం చేసిన కొన్ని చిన్న సమస్యలు ఈ సమయంలో మీ దృష్టికి రావచ్చు. మీరు వెంటనే వాటిని పట్టించుకొని సరైన చర్యలు తీసుకుంటే పెద్ద సమస్యలు రాకుండా నివారించగలుగుతారు. మీరు ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకుండా మీకు ఇష్టమైన పనులకు కొంత సమయం కేటాయించాలి. నడక, ధ్యానం లేదా శాంతిని కలిగించే కార్యకలాపాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆ స్త్రీ మీకు మానసికంగా కూడా బలమిస్తుంది. అది మీ ఆరోగ్యాన్ని పరోక్షంగా మెరుగుపరుస్తుంది. మీరు ఈ సమయంలో మీ శరీరాన్ని, మీ మనసును సమతుల్యంగా ఉంచగలిగితే మీరు వచ్చే రోజుల్లో మరింత శక్తివంతంగా, ఆరోగ్యంగా ముందుకు సాగగలుగుతారు. కాబట్టి చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి ఆధ్యాత్మికంగా ఒక ప్రత్యేకమైన మలుపు కనిపించబోతుంది. ఇప్పటివరకు మీరు జీవితాన్ని పూర్తిగా భౌతిక కోణంలో చూసి ఉండవచ్చు. కాని ఇప్పుడు మీలో ఒక అంతర్గత ప్రశ్న మొదలవుతుంది. నేను చేస్తున్నది సరైన దారిలోనా అనే ఆలోచన మీలో బలపడుతుంది. ఈ సమయంలో ఆ స్త్రీ మీకు కేవలం జీవిత విషయాలనే కాకుండా ఆధ్యాత్మిక దిశలో కూడా ఒక మార్గాన్ని చూపించే అవకాశముంది. ఆమె మాటలు మీలో ఒక చైతన్యాన్ని కలిగిస్తాయి. మీరు మీలోని నిజమైన శక్తిని గుర్తించడానికి ప్రేరేపిస్తాయి. మీరు దేవునిపై మరింత విశ్వాసం పెంచుకుంటారు. ప్రార్థన, ధ్యానం వంటి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కొందరికి ఈ సమయంలో ఒక ఆలయ దర్శనం లేదా ఒక పుణ్యకార్యం చేయాలనే ఆలోచన కలుగుతుంది. మీరు మీ గతపు బాధలను, మనస్సులోని భారాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ స్త్రీ మీకు అంతా ఒక కారణంతోనే జరుగుతోంది అనే భావనను బలపరుస్తుంది. మీరు జీవితాన్ని కొత్త దృక్పథంతో చూడటం ప్రారంభిస్తారు. మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గిపోతూ ఒక ప్రశాంతత, ఒక నిశ్చలత మీలో ఏర్పడుతుంది. ఈ ఆధ్యాత్మిక మార్పు మీ జీవితానికి ఒక బలమైన ఆధారంగా మారుతుంది. మీరు ఈ దిశలో ఒక చిన్న అడుగు వేస్తే అది మీకు పెద్ద మార్పును తీసుకువస్తుంది. ఈ 4 రోజులు మీ ఆత్మను మేల్కొలిపే సమయం. మీరు మీలోని నిజమైన శక్తిని తెలుసుకునే అవకాశం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు తీసుకురాబోతున్నాయని మీరు ఇప్పటివరకు విన్న ప్రతి విషయంతో అర్థమయ్యుంటుంది. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల జరిగే ఈ మార్పును మీరు ఎంత సీరియస్గా తీసుకుంటారో అంతగా మీకు ఫలితం ఉంటుంది. మీరు ఈ సమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి ఆ స్త్రీ చెప్పే సూచనలను గమనించి ముందుకు సాగాలి. మీలో ఉన్న అహంకారం, అనుమానాలు, భయాలను పక్కన పెట్టి ఒక స్పష్టమైన దృక్పథంతో వ్యవహరించాలి. ఈ సమయంలో మీరు ఎవరి మాటలు వినాలో, ఎవరి మాటలను వదిలేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ స్త్రీ మీకు మార్గదర్శకురాలిగా మారే అవకాశం ఉంది, కాబట్టి ఆమెను నిర్లక్ష్యం చెయ్యకండి. మీరు చేసే ప్రతి చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతుంది. మీరు ఈ 4 రోజులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక కొత్త దిశ ప్రారంభమవుతుంది. మీరు ధైర్యంగా ముందుకు సాగాలి, మీ మీద నమ్మకం పెట్టుకోవాలి. ఏ పరిస్థితి వచ్చినా భయపడకుండా సమతుల్యంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఈ సమయం మీకు ఒక అవకాశంలా వస్తుంది. దాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఆశించిన విజయాన్ని సాధించగలుగుతారు.